వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి భరద్వాజ్. ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ డిజిటలైజ్డ్. లైక్ రైట్ ఫ్రమ్ షాపింగ్, ఫుడ్, ట్రాన్సాక్షన్స్ అన్ని డిజిటల్ అయిపోతున్నాయి. సో వై నాట్ ఆర్ట్? డిజిటల్ వ్యాక్స్ ఆర్టిస్ట్ నరేష్ గారు మనతో ఉన్నారు. హిస్ నాట్ జస్ట్ అన్ డిజిటల్ వ్యాక్స్ ఆర్టిస్ట్ బట్ ఆల్సో అ లెక్చరర్. సో ఈ జర్నీ, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఎలా ఉంది ఆయన మాటలోనే తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. హౌ యూ డూయింగ్? యా ఫైన్. మీరు? యా అండి, ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఓ థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ ఆర్ ప్లెజర్. మీ ప్రేక్షకులకి 79th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను చెప్పినట్టు డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ ఏంటి? అసలు డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఇది డిజిటల్ ఆర్టే అండి. ఓకే బట్ ఏంటంటే నా ఆర్ట్ వర్క్ ఫినిషింగ్ అనేది వ్యాక్స్ ఫినిషింగ్ ఉంటుంది. ఓకే యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మినియేచర్స్ ఐడియా ఉంది, యా యా స్మాల్ టాయ్ లాగా ఉంటుంది. అవును. సో ఆ ఫినిషింగ్ అనేది ఆర్ట్లో తీసుకొస్తే ఎలా ఉంటుంది. ఓకే సో ఆ కాన్సెప్ట్ మీద డిజైన్ చేసిన ఆర్ట్ వర్క్ అనమాట. ఓకే సో దానికోసం నేను దానికి వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ అని పెట్టామన్నమాట. అవునా? నేమ్. ఓకే, నైస్. సో డిజిటల్ ఆర్ట్ అండ్ క్యారికేచర్ సేమా? యా, కరికేచర్ అనేది వేరే థింగ్ అండి. ఓకే. అది ఇంకొక వింగ్ అనమాట. సో ఏంటంటే దీంట్లోనే అది కూడా ఇంక్లూడ్ చేసాం. అచ్చా, ఓకే. ఇన్ కేస్ ఎప్పుడైనా ఎవరైనా ఫన్నీగా అడిగినప్పుడు, లైక్ ఏదైనా కామెంటింగ్ అనేది ఫన్నీగా ఇవ్వడానికి కరికేచర్ యూస్ చేస్తాం. ఓకే. యా. సో వి గాట్ టు నో దట్ మీరు సివిల్ ఇంజనీరింగ్ చేశారు. సో సివిల్ ఇంజనీరింగ్ టు డిజిటల్ ఆర్ట్ లోకి ఎలా జరిగింది? ఇంట్లో ఒప్పుకున్నారా? అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ? యా, ఫస్ట్లీ అయితే నో అండి. నో చెప్పారా? న్యాచురల్లీ. న్యాచురల్లీ. అండ్ ఫస్ట్లీ స్టడీస్ కంప్లీట్ చేశాను, అంటే వాళ్ళ కోసం. ఓకే. సో తర్వాత నా ఇంట్రెస్ట్ కోసం నేను ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాను అనమాట. సో కాలేజ్ లో ఉన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ స్టార్ట్ ఎలా స్టార్ట్ అయింది? అంటే ఎనీ ఇన్స్పిరేషన్ ఆర్ ఏ పాయింట్ లో ఇది స్టార్ట్ చేయాలి అన్న ఫీలింగ్ వచ్చింది? యాక్చువల్లీ ఐ మీన్ 6th స్టాండర్డ్ నేను ఆర్ట్స్ చేస్తూ ఉండేవాడిని. ఓకే. మామూలు పెన్ స్కెచెస్, లైక్ పేపర్ మీద స్కెచింగ్ లాగా. సో అలా అలా అది ఒక పర్టికులర్ గా నాకు హ్యాబిట్ లాగా అయింది. ఓకే. ఇంకా ఒక పర్టికులర్ ఏజ్ వచ్చాక, లైక్ నేను వెన్ ఐఎమ్ థర్డ్ ఇయర్, బీటెక్ లో థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు, సో అప్పుడు డిజిటల్ స్టార్ట్ అయ్యాయి ట్రెండ్ అనేది. సో మనం ఈ ఆర్ట్ ని లైక్ పేపర్ మీద కాకుండా డిజిటల్ లో చేస్తే ఎలా ఉంటుంది, లైక్ డిజిటల్ ఫ్రేమ్, లైక్ కంప్యూటర్స్ కానీ గ్రాఫిక్ టాబ్లెట్స్, దీంట్లో చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ లో వెళ్ళాను అనమాట. ఓకే. అండ్ వన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక బెంగళూరు వెళ్ళిపోయాను. ఓకే. వెళ్ళిపోయేసి అక్కడ సీజీ ఏదైనా నేర్చుకుందామని, యానిమేషన్. లైక్ నాకు ఒక డ్రీమ్ ఏంటంటే ఒక మంచి యానిమేషన్ ఫిల్మ్ తీయాలి. ఓ నైస్. ఇప్పుడు లైక్ డివోషనల్ గా. ఓకే ఓకే. బట్ ప్రెజెంట్ రీసెంట్లీ మూవీ ఒకటి మహా అవతార్ నరసింహ. సో అలాంటి సినిమాలు చూసినాక ఇంకా నాకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట. మేబీ ఇంకా నేను త్వరగా వర్క్ నేర్చేసుకోవాలి, నేర్చుకొని త్వరగా నేను ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేయాలనేసి డ్రీమ్ అన్నమాట. నైస్. అయితే ఎక్కడి వరకు వచ్చాయి ఆ పనులు? మీరు ఒక మూవీ తీయాలి అనుకుంటున్నారు అంటే విచ్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. యా అండి, డెఫినెట్లీ. యా. సో అంటే లైక్ ఇప్పుడు వరకు అయితే ఫిలిమ్స్ వాళ్ళకి లిరికల్ సాంగ్స్ వరకు వచ్చాయి. ఓకే. యా, లైక్ భరణి గారికి, లైక్ వాళ్ళ సాంగ్స్ కి ఆర్ట్స్ లో చేస్తూ ఉంటాను నేను. మీరు చేస్తున్నారా? ఓ వావ్. ఓకే. లైక్ యూట్యూబ్ లో హరహర మహాదేవ బై ఎస్కే బాజీ, నరేష్ రావులపల్లి అని కొడితే నా వర్క్స్ అన్ని వస్తాయి అన్నమాట. ఓ నైస్. లైక్ ఫిలిమ్స్ సాంగ్స్ కి లిరికల్ సాంగ్స్. ఓకే ఓకే. మేబీ ఇప్పుడు అక్కడ ఆ స్టేజ్ లో ఉన్నాను. ఓకే. ఇన్ ఫ్యూచర్ మేబీ. సూపర్, ఆల్ ది బెస్ట్. సో అక్కడ వరకు ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు ఫిలిమ్స్ దాంట్లోకి? యా, ఫస్ట్లీ అండి, అంటే కోవిడ్ టైంలో నేను కొన్ని ఆర్ట్స్ చేశాను. చేసినప్పుడు RRR ఆర్ట్ అనేది ఇట్స్ వైరల్ అన్నమాట. అది వైరల్ అయింది. అంటే పోస్టర్ అప్పుడు రిలీజ్ చేయలేదు టీమ్ వాళ్ళు, బట్ నేను ఏదో ఇమాజిన్ తో చేశాను. ఓకే. సో అది వైరల్ అయిపోయింది. అది వైరల్ అయిపోయేసి ఆర్టికల్స్ అన్ని వచ్చేసి నాకు కొంచెం అది ఒక బ్రేక్ త్రూ అన్నమాట. ఓ వి వుడ్ లవ్ టు సీ దట్. మాకు డెఫినెట్లీ చూపిస్తారా ఆ వర్క్ ని? యా అండి. ఓ వావ్. సో ఎన్టీఆర్, రాజమౌళి అండ్ రామ్ చరణ్ గారు. ఓకే. సో ఇది పోస్టర్ ఇంకా ఆఫీషియల్ గా రిలీజ్ అవ్వకముందర మీ ఇమాజినేషన్ తో క్రియేట్ చేశారు. దిస్ ఇస్ అమేజింగ్. ఈ ఆర్ట్ అనేది నాకు బ్రేక్ త్రూ. చాలా బాగుంది. యా, నో డౌట్ అది అంతా వైరల్ అవ్వడానికి రీజన్ కనిపిస్తుంది మీ వర్క్ అంతా.
ఇది రిలీజ్ అయ్యాక ఇంకా వాళ్ళు అఫీషియల్ గా ఆఫ్ రిలీజ్ అనౌన్స్ చేశారు. వచ్చా. ఓకే. సూపర్. ది టీమ్ సూపర్. వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయడం, ఈ ఓకే. ఆర్ట్‌ని కూడా తీసుకెళ్ళడం అనేది జరిగింది సోషల్ నైస్. మీడియాలో అలా. ఓకే. సో అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయిందన్నమాట. నైస్. ఈ పిక్చర్ వాళ్ళు చూసారా? అండి మీ ట్రిపుల్ ఆర్ అఫీషియల్ పేజ్ లో ఉంటుంది. ఓహ్! అవునా? యాహ్! ఓహ్! వెరీ నైస్. సో యూజువల్‌గా ఎంత టైం పడుతుంది మీకు ఒక పిక్చర్ ఏదైనా ఒకటి మీ మైండ్‌లో అనుకుంటే దాన్ని ఫినిష్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ థాట్ అండి. ఇప్పుడు అంటే లైక్ ఆలోచనలు అన్నీ షార్ట్‌గా ఉండవు గదా! అవును. కొంతమందివి థీమ్ అనేది ఎక్కువ ఉంటుంది. అవును. సో ఇట్స్ మాక్సిమం అనేది 1 వీక్. హ్మ్. ఇన్ కేస్ ఇంకా పెద్ద థీమ్ అయితే ఓకే. డేస్ వెళ్ళిపోతా ఉంటుంది. ఓకే. సో యాహ్! మీకు మినిమమ్‌లో మినిమమ్ 1 వీక్ 1 పడుతుంది వీక్. ఒక పిక్చర్ యాహ్! అనుకుంటే. యాహ్! బేసిక్‌గా ఏదో సినిమాలో చెప్పినట్టు ఒక కళాకారుడి మనసు అదంతా డిఫరెంట్‌గా ఉంటుంది వాళ్ళ ఆలోచన. అవునండి. మేము అంటే చూసేదానికి ఒక ఆ! ఆర్టిస్ట్ చూసేదానికి పాయింట్ ఆఫ్ వ్యూ అవును. మారుతుందంటారు కదా! అవును. వాట్ డు యూ సే అబౌట్ దిస్? అండి డెఫినెట్‌లీ. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్ట్ చేసినప్పుడు నాకు నచ్చాలది. ట్రూ. నేను గనక సాటిస్ఫైగా నేను ఫీల్ అయితే హ్మ్. దెన్ నేను క్లయింట్‌కి ఇవ్వగలను. హ్మ్. లైక్ నాకు ఆ వర్క్ ఇచ్చిన వాళ్ళకి సాటిస్ఫైగా ఇవ్వగలను. వన్స్ నేను సాటిస్ఫై అయ్యానంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా సాటిస్ఫై అవుతారు. ఆ! సో ముందు నా నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేస్తాను. ఓకే. నేను యాక్చువల్లీ ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ దిస్. అంటే ఒక పిక్చర్ ఇప్పుడు మీరు 1 వీక్ అన్నారు. ఒక 1 వీక్ తర్వాత కూడా మీకెలా తెలుస్తుంది? ఓకే. ఐ యామ్ డన్. ఇది కంప్లీట్ అయింది. నా సాటిస్ఫాక్షన్ లైక్ ఏ పాయింట్‌లో మీకు అర్థమవుతుంది? అండి. అంటే కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఆహా! అంటే ఏంటి? ఆర్ట్ చేసేటప్పుడు ఓకే. ఇది బాగొస్తది. అంటే లైక్ మూవీస్ చేసేవాళ్ళు గూడా ఓకే. అంటే స్టార్టింగ్‌లోనే తెలిసిపోద్ది మనకి. 2, 3 సీన్స్ చేసిన లైక్ ఎవ్రి క్రియేటర్ మస్ట్ హ్మ్. 2, 3 సీన్స్‌కే అర్థమైపోద్ది. అవును. ఆర్ట్‌లో గూడా మాకు స్టేజెస్ లాగుంటాయి. హ్మ్. 2, 3 చేసేటప్పటికే మనకు అర్థమైపోద్ది. ఓకే. ఇది బెస్ట్‌గా వస్తది లేదా బాగా రాదు అని. హ్మ్. సో, బాగా రానన్నప్పుడు మళ్ళీ దాన్ని స్టాప్ చేసి, మళ్ళీ దాని మీద రీవర్క్ చేసి, ఓకే. మళ్ళీ రీక్రియేట్ చేస్తామన్నమాట. హ్మ్. యాహ్! సో పెద్ద ప్రాసెసే. పెద్ద ప్రాసెస్. సో ఇందులో మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? అంటే కనిపించినంత ఈజీ అయితే డెఫినెట్‌గా కాదు కాదండి. ఆర్ట్ అనేది. యాహ్! దానికి చాలా క్రియేటివ్ మైండ్ ఉండాలి. అండ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్‌గా ఉంటుంది అవును. ఇప్పుడు మనం చెప్పినట్టు. అవును. సో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు మీరు? అండి. అంటే లైక్ ఆహ్, మోస్ట్‌లీ చాలామంది రకరకాలుగా విభిన్న ఆలోచనలుంటాయి. హ్మ్. సో, ఆ థాట్స్ అనేవి తీసుకొని ఫస్ట్ అవి ఫిల్టర్ చేసుకుంటా నేను. ఓకే. లైక్ వీళ్ళు ఏ పాయింట్ అడుగుతున్నారు. హ్మ్. అండ్ దెన్ నాకు అర్థమవ్వాలి. మీరొక థీమ్ చెప్పారండి. అది నేను హ్మ్. అర్థం చేసుకోవాలి. హ్మ్. మళ్ళీ మీరు చెప్పిన థీమ్‌లో నేను అనుకున్న థీమ్‌లో మిస్ మ్యాచ్ వచ్చిందనుకోండి. హ్మ్. ఆర్ట్ అనేది ప్రాపర్‌గా రాదు. అవును. అలాంటివి జరుగుతుంటాయి. హ్మ్. సో, అప్పుడేంటంటే నేను ప్రాపర్‌గా వాళ్ళకి ముందు ఒక రఫ్‌గా హ్మ్. లైక్ లైన్స్ గాని లేదా రఫ్ లాగా ఇలాగ అనుకుంటున్నారా అని వాళ్ళ దగ్గర ఓకే చేసుకున్నాక నేను ఆర్ట్ రెడీ చేస్తానన్నమాట. ఓహ్! అలా. సూపర్. మీకు ఎట్లా ఏమన్నా ఇట్లా ఆర్ట్ మీరు మీ వర్క్ చేసుకునేటప్పుడు ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారా? అయ్యో! డెఫినైట్‌లీ అండి. స్ట్రెస్ కదా! లేకుండా యాహ్! చాలా స్ట్రెస్ ఉంటుందేమో. ఉంటది డెఫినైట్‌లీ. ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇంకా స్ట్రెస్ అంటే ఏముందండి బయట ఒక మంచి కాఫీకెళ్తాం. ఓకే. ఏదన్నా ఒక 1 అవర్ మూవీకి సూపర్. అట్లా హ్యాంగ్ అవుట్ అవుతాం. ఓకే. సో, అట్లా స్ట్రెస్‌ని కొంచెం కంట్రోల్ తగ్గించి మళ్ళీ వర్క్ పైన వర్క్ కాన్సంట్రేట్ పైన చేస్తారు. యాహ్! అదేలేండి కొంతమందికి మ్యూజిక్, కొంతమందికి ఫుడ్, ఒక్కోరు మీకు యాహ్! కాఫీ, మూవీస్. అట్లా. ఓకే. అండ్ సాంగ్స్ గూడా నాకు ఇంట్రెస్ట్ అనమాట. మ్యూజిక్ కూడా అంటే మోస్ట్‌లీ ఏంటంటే లైక్ డెప్త్ మ్యూజిక్ అనే దానికి ఆర్ట్ చేయడం వెరీ ఛాలెంజింగ్ థింగ్ నాకు. హుహు. భరణి గారికి చేసినప్పుడు హ్మ్. ఆయన లిరిక్స్ అన్నీ ఇచ్చారనమాట. 'రాంబాబు ఓకే. గోశాల' యాక్చువల్లీ అది నేను ఓన్‌గా హ్యాండిల్ చేసుకున్నాను. ఓకే. 'రాంబాబు గోశాల' గారని రీసెంట్‌గా 'హరిహర వీరమల్లుకి' గూడా లిరిక్ రాశారు. ఓహ్! సూపర్. ఓకే. ఆయన రాశారనమాట ఆ పాటని. అది ఇచ్చినప్పుడు లైక్ అది డివోషనల్‌గా ఇచ్చారు. హ్మ్. సో, డివోషనల్ ఇంకా ఛాలెంజింగ్ నాకు. అవును. ఆ పర్టిక్యులర్ వర్డ్ అనేది అర్థమయ్యి, అవును. ఆ వర్డ్‌కి తగ్గ ఆర్ట్ అనేది నేను జనరేట్ చేయాలి. అవును. అవును. క్రియేట్ చేసినప్పుడే దానికి ఆ మీనింగ్ వచ్చినప్పుడు ఈ ఆర్ట్ అనేది వస్తది. ట్రూ. సో, అది చాలా ఛాలెంజింగ్ అనమాట. అవును. యాహ్! ఎందుకంటే ఆ డివోషనల్ దాంట్లో కూడా ప్రతి పదానికి అర్థం అర్థం తెలిసుండాలి తెలిసుండాలి. మనకి. యాహ్! అప్పుడే కరెక్ట్‌గా క్యారీ కరెక్ట్‌గా చేయగలుగుతారు. చేయగలం మనం. యాహ్! మీరిందాక యాహ్! పర్టిక్యులర్‌గా డివోషనల్ అని మెన్షన్ చేశారు. హ్మ్. ఎందుకంత స్పెసిఫిక్‌గా చెప్పారు? అంటే అండి లైక్ అంటే ఎవ్రి కళకు కూడా అది మన నుంచి జనరేట్ అయింది కాదు గదా! భగవంతుడు ఇస్తాడు. ట్రూ. సో, మెజారిటీ ఏందంటే మనం బ్రతకడానికి మనం దాన్ని ఆహ్, లైక్ రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవడం తప్పు లేదు. మా సర్వైవ్ అవ్వాలి గాబట్టి.
ఎట్ ద సేమ్ టైం ఆర్ట్ వర్క్‌ని గూడా లైక్ దేవుడికి డెడికేట్ చేయాలనేది నా ఓకే. అనుమానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగర్స్ ఉన్నారండి. హ్మ్. మూవీ సాంగ్స్ పాడతారు అండ్ సమ్ భక్తి డివోషనల్ గీతాలు గూడా. ఆ! పాడతారు. సో, మెజారిటీ ఏంటంటే ఒక ఏజ్ ఒచ్చినాక మొత్తం ఇదంతా అక్కడికెళ్ళిపోవాలి. ఓకే. యాహ్! సో, అయితే మీరు దేవుడిని బా యాహ్! నమ్ముతారనమాట. డెఫినైట్‌లీ. వెరీ నైస్. సో, ఇందులో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి? ఆల్‌మోస్ట్ 6 ఇయర్స్ అండి. 6 ఇయర్స్. 6 బట్ ఇయర్స్. వి గాట్ టు నో దట్ ఇంకొకటి కూడా తెలిసింది మీరిప్పుడు లెక్చరర్‌గా గూడా యాహ్! వర్క్ అండి. చేస్తున్నారని. సో, యాహ్! హౌ కమ్ సివిల్ ఇంజినీరింగ్ చేసి ఇంటూ డిజిటల్ వాక్స్ ఆర్ట్ అండ్ దెన్ మళ్ళీ ఇప్పుడు టీచింగ్‌లోకి వచ్చారు. ఇదెలా స్టార్ట్ అయింది? ఇది వచ్చేసి మా మదర్ గారి కోరిక. ఆవిడ కోరికనమాట. ఓకే. మీరెలా యాహ్! ప్రొఫెసర్ ఆర్ లెక్చరర్‌గా చేయాలనా? అవ్వాలనేసి. ఓకే. ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉండాలని. ఆహా! ఓకే. సో, ఎట్ ద సేమ్ టైమ్ యాక్చువల్లీ నేను ఐటీ సైడ్ ఎళ్ళాలనుకున్నాను. హ్మ్. లైక్ నాకు కొంచెం యానిమేషన్‌కి ఓకే. రిలేటెడ్‌గా ఉంటదని. బట్ ఏంటంటే అక్కడ ఎక్కువ స్ట్రెస్ ఉంటది. హ్మ్. బట్ క్రియేటివ్ బ్రెయిన్ అనేది ఉండదక్కడ. హ్మ్. సో, దానికంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఈజ్ వెరీ బెటర్ గదా! హ్మ్. సో, ఏంటంటే మనం నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళని మేబీ నేను చెప్పే క్లాస్‌లో ఎవరైనా ఉన్నారేమో. ఓకే. మేబీ అట్లా అనుకోని నాకిది బావుందనిపించింది. ఓకే. సో, దట్స్ వై టు లెక్చరర్ సో, ఎడ్యుకేషన్ ఫీల్డ్. సైమల్టేనియస్‌గా ఇప్పుడు డిజిటల్ ఆర్ట్‌లో ఉంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ యాహ్! అట్ ద సేమ్ లెక్చరర్‌గా టైమ్. కూడా చేస్తున్నారు. యాహ్! సో, డిజిటల్ ఆర్ట్ వరల్డ్ అనేది ఎలా ఉంటుంది? లైక్ యాహ్! అండి. అంటే ఇప్పుడు ఇంకా క్లోజ్ అయిందండి. హ్మ్. లైక్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ హ్మ్. కొంచెం అందరికి అంటే లైక్ కొంచెం అది ఎలా ఉంటది ఏంటనేది తెలీదు. తెలీదు. హ్మ్. ఇప్పుడు ఏఐ వచ్చాక ఇంకా హ్మ్. దగ్గరైంది. ఆ! లైక్ ఏఐలో ఏంటంటే మనం ప్రాంప్ట్ ఇస్తే అది ఇచ్చేస్తది. అవును. చాలామంది అంటారు నన్ను. హ్మ్. లైక్ మీరు ఆర్టిస్ట్‌లందరూ గూడా హ్మ్. ఏఐ వచ్చాక మీరు అంటే లైక్ డౌన్ అయిపోతారు. ఆర్టిస్ట్ ఉండదు అనేసి. హ్మ్. హ్మ్. బట్ ఏంటంటే ఏఐకి మనిషి చేసిన దానికి చాలా తేడా ఉంది. ఉంటుంది. అవును. ఎలా అంటే ఇప్పుడు ఏఐ ఉందనుకోండి. ఏఐ అనేది ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ ఉంటది. హ్మ్. ఆ ప్రోగ్రామింగ్ ఎంతవరకైతే మనం డిజైన్ చేస్తామో అంతవరకే అది లైక్ మనం ఇన్‌పుట్ ఇస్తే ఔట్‌పుట్ ఇస్తది. హ్మ్. హ్మ్. బట్ హ్యూమన్ బ్రెయిన్‌కి ప్రోగ్రామింగ్ ఉండదుగా. ఉండదు. సో, అది హార్ట్‌తో ఫీల్ అయ్యి ఫీల్ అయ్యి చేసేది. చేసేది. సో, ఆ డిఫరెన్స్ ఉంటుంది సో, నా డెఫినెట్‌గా. నా గెస్ కరెక్ట్ అయితే ఏంటంటే ఏఐ అనేది నాట్ కాంపిటేటర్ టు హ్యూమన్ బ్రెయిన్. అవునా? యాహ్! ఓహ్! వెరీ నైస్. యాక్చువల్లీ నేను గూడా ఇది అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని. యాహ్! ఇప్పుడు ఏఐ వచ్చేసింది అండ్ అంతా డిజిటల్ వరల్డ్ అయిపోతుంది. టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టే ఏదన్నా ఒక ఇన్‌పుట్ ఆర్ ఒక ప్రాంప్ట్ ఏదన్నా ఇస్తే మొత్తం అదే ఇచ్చేస్తుంది. సో, నిజంగా ఫీల్ అయ్యి చేసే లైక్ మనకి ఇప్పుడు హ్యూమన్ ఆర్టిస్ట్ కానీ మీకు ఎప్పటికైనా ఇది ఒక డేంజర్ ఆర్ కాంపిటీషన్ అన్నట్టు మీకెప్పుడైనా అనిపించిందా? అంటే మీ ఫ్రెండ్స్ యాహ్! చెప్పడం కాదు. మీకు మీకుగా ఎప్పుడైనా యాహ్! అండి. అనిపించిందా? అంటే స్టార్టింగ్‌లో కొంచెం ఫీల్ అయ్యాం మేము. ఓకే. లైక్ మేబీ అంటే అంత లైక్ ఇన్‌పుట్స్ అంటే లైక్ ఆ సబ్జెక్ట్ తెలియనప్పుడు హ్మ్. మనకెవరికైనా భయం ఉంటది. అవును. వన్స్ ఏంటంటే లైక్ ఆహ్, అది కూడా ఒక ప్రోగ్రామింగే. హ్మ్. ఆ ప్రోగ్రామింగ్ అనేది లిమిట్‌లోనే ఉంటది. డే బై డే, డే బై డే, డే బై డే ప్రోగ్రామ్ అనేది రన్ అవుతది. అప్‌డేట్స్ వస్తాయి. హ్మ్. సో, ఆ లాంగ్ వేలో మేబీ హ్మ్. అది చేస్తూ పోతే గాని చెప్పలేం. హ్మ్. కానీ ఎంత చేసినా గాని హ్యూమన్ బ్రెయినే కదా! ఇది చేసేదేనే అల్టిమేట్‌గా హ్యూమన్ హ్యూమన్ బ్రెయిన్. యాహ్! బ్రెయిన్. సో, అది నాట్ కాంపిటేటర్ అని నేను అనుకుంటున్నా. హుహు. ఏఐ అనేది. మేబీ ఇంకా ఏఐని ఫ్రెండ్లీగా వాడుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఉన్నాయంటారు. అడ్వాంటేజెస్ ఎక్కువ. ఎలా? ఎలా అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరొక థీమ్ చెప్పారండి. హ్మ్. థీమ్ చెప్పినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఫోటోస్ ఇస్తారనుకోండి. ఆ ఫోటోస్‌కి కాన్సెప్ట్ అనేది ఇస్తది. మనం కరెక్ట్‌గా ప్రాంప్ట్ ఇస్తే కాన్సెప్ట్ ఇస్తది. హ్మ్. బట్ ఆ కాన్సెప్ట్ ఇస్తది గానీ, అది ఆర్ట్ లాగా ఉండదు. హ్మ్. సో, ఈ ఆర్టిస్ట్‌కి ఇప్పటిదాకా ఏంటంటే, ఇప్పటిదాకా మేము ఏఐ రాకముందు మేము చేసిందేంటంటే, వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్‌కి మేము రకరకాలుగా ఇలా ఉంటదా? ఇలా ఉంటదా? అని ఊహించుకొని చేయాలి. ఓకే. ఇప్పుడు ఏఐ వచ్చినాక అదే మనకి థీమ్ ఇచ్చేస్తది. ఓకే. ఇచ్చేసినప్పుడు ఇంక మనకి ఇట్ మేక్స్ థింగ్స్ ఈజియర్ అన్నమాట ఈజియర్ కొంచెం. అన్నమాట. ఓకే. ఇంకా బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి. ఓకే. యాహ్! ఇప్పుడు రీసెంట్‌గా అండి హ్మ్. మీ ఛానెల్‌లో నేను అది రిలీవ్ చేస్తున్నాను. ఓకే. లైక్ 'మహేష్ బాబు' గారిది ఒక స్టిల్ వదిలారు. యాహ్! 'రాజమౌళి' గారు. రీసెంట్ ఎస్ఎస్ఎంఈ రీసెంట్ 29 ఫిల్మ్ 29 నుంచి. ఫిల్మ్. ఓకే. సో, అది లైక్ హెడ్ లేదు, టో లేదు. నెక్ జస్ట్ వరకు నెక్ వరకి ఒక లైక్ సింబల్ లాగా, అవును. ఒక మెడలో ఒక చైన్ లాగా థీమ్ అనేది రిలీజ్ చేశారు. అవును. సో, ఏంటంటే ఇప్పుడు 'మహేష్ బాబు' గారు ఆ లుక్‌లో ఎలా ఉంటదనే థాట్‌లో చేసాము ఊహించుకొని. సో, మీ రీసెంట్ వర్క్ మీరది చేసారా? చేసాము.
ఓకే. అది ఫ్యాన్స్ కోసం మీకు ఓ చూపిస్తాను. వావ్! యూఆర్ ఎక్సైటెడ్. మేబీ అంటే ఇలాగే ఉంటదని నేను చెప్పలేను. మీ ఇమాజినేషన్. నా ఇమాజినేషన్ అంటే ఫ్యాన్స్ కోసం ఓకే. చేశాను. అంటే నా ట్రిపుల్ ఆర్ ఆర్ట్ వర్క్ లాగా ఓకే. ఇది చేశాను. సూపర్. ఓ వావ్! దిస్ ఇస్ సో గుడ్ అండి. యా. దిస్ ఇస్ రియలీ అమేజింగ్. అంటే ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ అలా ఉంటదని గెటప్. యాక్చువల్ గా మీరు చాలా ఆలోచించే డెప్త్ గానే ఇది చేసినట్టు Yeah. అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఏదైతే Poster. ఉందో ఇక్కడ కొంచెం స్క్రాచ్ మార్క్స్ లాగా ఉంది, అవును. సమ్ దెబ్బలాగా. దాన్ని మీరు హ్యాండ్ పైన చూపించారు, హెడ్ మీద అవును. చూపించారు. Yeah. సో చాలా లైక్ ఇలా బాగుంది. ఉంటదేమో అన్న Yeah. ఆలోచన. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి ఫుల్ పండగే. మీరు ఇట్లాంటి సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటే వాళ్ళకి ఐ థింక్ దే డెఫినెట్లీ లవ్ దిస్ పిక్చర్. థ్యాంక్ యూ అండి. అండ్ Yeah. డెఫినెట్లీ ఇలా ఉంటదేమో మేబీ యా. నేను అనుకుంటున్నా. ఓకే. సో దిస్ ఇస్ సో గుడ్. అండ్ ఇంకా మీరు చేసిన వర్క్ ఇంకా ఎవరెవరివి అంటే సెలబ్రిటీస్ అవును. చేస్తున్నారా? ఎలా చేస్తున్నారు? అండి అంటే లైక్ కొంతమంది అడుగుతూ ఉంటారు. Mhm. లైక్ ఎవరినైనా మీట్ అయ్యేటప్పుడు ఈ ఆర్ట్స్ ఎక్కువ ఓకే. మా దగ్గరికి అప్రోచ్ అవ్వడం, ఓకే. వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు మళ్ళీ ఫీడ్బ్యాక్ అనేది ఓ ఇవ్వడం, నైస్. ఇవన్నీ మాకు ఇస్తా ఉంటారు. ఓకే. సో అలా కొన్ని చూపిస్తాను. షూర్, డెఫినెట్లీ. ఇప్పటి వరకు మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏమనుకోవచ్చు మీ వర్క్ కి? ది బెస్ట్ అంటే లైక్ బర్నీ గారి సాంగ్ అండి. అవునా? ఓకే. అది ఆయన నచ్చేసి ఆయనకి నాకు ఒక మాల ఇచ్చారనమాట. ఓ వావ్! ఇంకా అలా Nice. ఆయనతో ఫ్రెండ్లీ అలా ఏర్పడింది నాకు. నైస్ నైస్. అది ది బెస్ట్ అనమాట. ఓకే. అండ్ నాకు రీసెంట్లీ టఫెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఈ ఆర్ట్ వర్క్ ఓ వావ్! అనంత అనంత పద్మనాభ పద్మనాభ స్వామి. స్వామిది. వావ్! సో గుడ్ అండి. ఇట్లా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి Yeah, అన్నమాట yeah. నాకు. సో మీకు మీ వర్క్ లో బాగా టఫ్ ఇది అంటే ఇప్పటి వరకు మీరు చేసిన వర్క్ లో చాలా కష్టపడ్డా, దీనికి నేను చాలా ఎక్కువ టైం పట్టింది అన్న వర్క్ ఏదైనా ఉందా? ఉందండి. ఏంటి? ఇది ఆల్ హీరోస్ది. ఓ వావ్! నాగ అది చైతన్య, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఎన్టీఆర్ అండ్ మహేష్ బాబు, గారు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ప్రభాస్ నాని and లాస్ట్ లో. వీళ్ళంతా కలిసి ఓకే. బర్త్డే చేస్తున్నట్టు మహేష్ బాబు గారిది. ఓకే. సో ఇది కూడా రీసెంట్ వర్క్ అయి ఉండాలి అయితే. అండి ఆల్మోస్ట్ 1 year బ్యాక్. అచ్చా, ఓకే. అయితే దీనికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. మరి అంటే అందరి అందరి హీరోని హీరోని ఇంక్లూడ్ ఒక అందరిని చోటకి- సాటిస్ఫై చేయాలి Yeah, yeah. ఫ్యాన్స్ ని. అవును, అందరి హీరోల ఫ్యాన్స్ ని ఫస్ట్ మీరు సాటిస్ఫై అయ్యి, సో ఇంత అయ్యేటప్పటికి అది చాలా చాలా హార్డ్ అనిపించింది. హార్డ్ వర్క్ అనిపించింది మీకు. అండ్ సమ్ ఆఫ్ కొన్ని అంటే యూనిక్ గా అంటే లైక్ వాళ్ళు వేరే ఫీల్డ్ అన్నమాట. ఓకే. బట్ ఈ ఫీల్డ్ లో వాళ్ళు ఉంటే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ లో చేసాం ఓ కొన్ని. నైస్. Yeah. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైకేల్ జాక్సన్ ఉన్నారు, ఆహా. ఆయన క్లాసికల్ చేస్తే ఎలా ఉంటుంది. ఓ వావ్! Yeah, అట్లా దిస్ ఇస్ టూ గుడ్. ఐ థింక్ ఇలాంటి థాట్స్ ఒక ఆర్టిస్ట్ కి వస్తాయి. ఇప్పటి వరకు నాకైతే ఎప్పుడు రాలా. మైకేల్ జాక్సన్ ఒక ట్రెడిషన్ క్లాసికల్ క్లాసికల్ లో ఉంటే ఎలా ఉంటది. అంటే యాక్చువల్లీ ఆయన సాంగ్స్ లో కూడా కొన్ని క్లాసికల్ స్టెప్స్ వేసారు. ఉన్నవి అన్నమాట. Okay. సో ఇలా ఉంటే ఎలా ఉంటది అని. ఓ నైస్. అండ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ సిద్ శ్రీరామ్ గారు టాప్ సింగర్ పాడితే ఎలా ఉంటది. వాళ్ళిద్దరు ఓ దేవి శ్రీ ప్రసాద్ గారు, తమన్ తమన్ గారు, గారు. మధ్యలో సిద్ శ్రీరామ. దిస్ ఈస్ ఆల్సో టూ గుడ్. ఇవి మీరు వాళ్ళకి షేర్ చేస్తారా? అండి ఓకే. ఈ అంటే లైక్ ట్వీట్ లాగా అచ్చా, లేదా ఓకే. ఫ్యాన్స్ ఎవరైనా పంపించడం okay. అలా జరుగుతుంది. వాళ్ళు ఏదో ఒకటి చూసి మీ retweet వరకు అని, రెస్పాన్స్ వచ్చిందా? వస్తుంది. రీట్వీట్స్ చేయడం. ఓ సూపర్ సూపర్. ఎలా అనిపిస్తుంది మీ వర్క్ ని వాళ్ళు చూసి గుర్తించి ఒక అప్రిసియేషన్ ఇచ్చినప్పుడు, ఇట్లా రీట్వీట్ చేసినప్పుడు? హౌ డు యు గుడ్ ఫీల్? అండి. అంటే నైస్ కదా. అంటే Yeah. మనం పడ్డ శ్రమ కష్టానికి. అంతా యా. సో హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, సూపర్ సూపర్. సో మీకు ఇందులో ఇన్కమ్ ఎలా ఉండొచ్చు? అండి డెఫినెట్లీ. అంటే ఇది వచ్చేసి ఏంటంటే ఎవరైతే నీడ్ ఉన్నారో మా వెబ్సైట్ కి అప్రోచ్ అవుతారు. ఓకే. అక్కడ నుంచి మేము వాళ్ళకి ప్రాసెస్ చేస్తాం అనమాట. బట్ స్టార్టింగ్ ఏంటంటే 1000 నుంచి స్టార్ట్ ఇది. ఓకే. ఇంకా అక్కడ నుంచి వాళ్ళు ఇచ్చే థీమ్ అండ్ కాన్సెప్ట్ ని బట్టి. ఓకే. సో దాన్ని బట్టి Yeah. మీరు చార్జ్ చేస్తారు. బట్ ఓకే. మెజారిటీ ఏంటంటే నేను ఎక్కువ డెవోషనల్ కి ఎక్కువ లైక్ ఏం తీసుకోకుండా అక్కడ నేను Oh. చేస్తాను అంతవరకు. ఓకే. ఇందాక అనంత పద్మనాభ స్వామిది కూడా చాలా బాగుంది. ఇంకా డివోషనల్ వర్క్ ఏదైనా చేశారా అండి మీరు? చేశాను. అదర్ దాన్ అనంత Yeah. పద్మనాభ స్వామి? ఇది లైక్
ఇది షిరిడి టెంపుల్ వాళ్ళు అడిగారు. ఓ నైస్. ఇది చేశాననమాట. ఇది మీరు షిరిడి ఎళ్తే ఉంటదక్కడ. ఓ ఓకే. వాళ్ళు అడిగారు ఆ టీమ్ అలా. సో గుడ్. యాహ్! అట్లా ఆ ట్రస్ట్ వాళ్ళకి చేశాను. ఓకే. రామ జన్మభూమి. వావ్! అంటే లైక్ మేమేంటంటే ట్రెండింగ్ టాపిక్ ఉంటది గదండీ! అవునవును. అది గూడా మేము తీసుకుంటాం. ఓకే. తీసుకొని ఆర్ట్ చేస్తాం అన్నమాట. ఓహ్! నైస్. నైస్. సో గుడ్ అండి. యాహ్! ఓహ్! వావ్! ఇప్పుడు లైక్ శివుడు చిన్న పిల్లాడయ్యి ఆ! లైక్ రన్ చేస్తే, ఎలా ఉంటుంది? అడ్వెంచర్ చేస్తే ఎలా ఉంటది? సూపర్. చాలా లైక్ బాగుంది. ఇన్ కరికేచరీ మోడ్. అవును. యాహ్! అలా అయి లైక్ యూనిక్‌గా ఆ! చేస్తూ ఉంటాం. అదే చెప్పబోతున్నా. లైక్ ఇలాంటి థాట్స్ రావాలి అనంటే చాలా క్రియేటివిటీనే ఉండాలి. యాహ్! మీరు ఏకంగా అందరు హీరోలని ఒక చోట నుంచోబెట్టి కేక్ కట్ చేయించడం. యూ నో అంటే లైక్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. లైక్ ఏదైనా యూనిక్‌గా ఓకే. రెగ్యులర్ ఫార్మాట్‌లో గాకుండా ఓకే. అందరికి నచ్చేలాగా అలాగా చేస్తాం. యువర్ వర్క్ ఈస్ టూ గుడ్. యాహ్! ఎట్లా మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? బికాజ్ ఒకప్పుడు నో అవును. చెప్పారు స్టార్టింగ్. లేదు ఫస్ట్ చదువుకోవాలి అది ఇది అని. సో నౌ ఇప్పుడు ఇలాంటి వర్క్ చేయడం, అప్రిసియేషన్ రావటం, ఫిల్మ్స్ కి కూడా వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది మీ పేరెంట్స్ కి? సో హ్యాపీ అండి. అంటే అవును. లైక్ ఎవరైనా ఏంటంటే లైక్ మా మదర్ నన్ను ముందుగానే సపోర్ట్ చేశారనమాట. ఓకే. యాహ్! నువ్వు చెయ్యి, నువ్వు ఏది కావాలంటే అనేసి. ఓహ్! సో అలా నాకదొక స్మాల్ సపోర్ట్. ఓకే. సో అక్కడి నుంచి నేను చేసుకుంటూ వాళ్ళకి కూడా కావాల్సింది ఇస్తూ, హ్మ్. వాళ్ళకేం కావాలి? ఎగ్జాక్ట్‌లీ. ఆహ్, ఓకే. ఒక ప్రొఫెషన్ అది చేసుకుంటూ నాకు నచ్చిన ఫీల్డ్‌లో నేనున్నానన్నమాట. సో అటు ప్యాషన్, ప్రొఫెషన్ ప్రొఫెషన్ 2 రెండిటిని బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తూ లీడ్ యాక్చువల్లీ ఇది చేస్తున్నారు. టఫ్ జాబ్ అండి. లైక్ 2 మేనేజ్ చేయలేం. అవును. అంటే లైక్ 2 కొలాబ్ అయితే ఇబ్బంది. ఆ! సో, బట్ ఏంటంటే మాక్సిమం మేనేజ్ చేసుకుంటూ సో దెన్ హౌ డు యూ వెళ్తున్నా. మేనేజ్ దిస్ టైమ్ అండ్ ఆల్ దట్? ఎందుకంటే ఆర్ట్ కి యాహ్! డెఫినెట్ గా ఫుల్ అండ్ అవును. కాన్సంట్రేషన్ ఉండాలి. ఉండాలి. వాళ్ళ బ్రెయిన్ రిలాక్స్డ్ ఉండాలి. అవును. సో మీరు ఇటు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండి, ఇటు ఆర్ట్ ప్రొఫెషన్ లో ఉండి మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు ఆ టైం అదంతా? యాహ్! అండి. అంటే మార్నింగ్ అంతా నేను టీచర్‌ని. ఓకే. ఈవినింగ్ నుంచి ఆర్టిస్ట్‌ని. ఓహ్! సూపర్. యాహ్! సో టీచర్ టు ఆర్టిస్ట్, మళ్ళీ అగైన్ ఆర్టిస్ట్ టు మళ్ళీ టీచర్ యాహ్! అది జరుగుతూనే డేలో ఉందన్నమాట. 2 రోల్స్ అన్నమాట. ఓకే. సో లైక్ మీ డ్రీమ్, మీ గోల్ ఏంటండి? మీరు ఎలా మీ ఫ్యూచర్ లో మిమ్మల్ని మీరు ఎలా చూసుకుందాం అనుకుంటున్నారు లైక్ కమింగ్ ఇయర్స్ లో? యాహ్! అండి. అంటే పర్టిక్యులర్ ఏం లేదు. ఓకే. ఆహ్, గో విత్ ఫ్లో అన్నమాట. గో విత్ ద ఫ్లో టైపా? యాహ్! అంటే ఓకే. మనకు తెలీదు గదా! హుహు. సో, కానీ పర్టిక్యులర్ ఇవి చేయాలి అని ఉన్నవి కొన్ని. ఓకే. లైక్ ఇలా యానిమేషన్ ఫిల్మ్ ఫిల్మ్. చేయాలి. ఓకే. అట్లా అనేసి మేబీ చూడాలి. ఓకే. సో ఇప్పుడు ఆర్ట్‌లోకి ఎంటర్ అవ్వాలనుకునే ఆర్టిస్ట్‌కి, ఆస్పైరింగ్ ఆర్టిస్ట్‌కి గాని, లేకపోతే ఫ్యూచర్ జనరేషన్స్‌కి గాని, మీ సైడ్ నుంచి మీరేదైనా అడ్వైస్ ఇవ్వాలి అనంటే ఏం చెప్తారు? అయ్యో! డెఫినైట్లీ అండి. అంటే హ్మ్. నా ఫీల్డే లెక్చరర్ ఫీల్డ్ కాబట్టి అడ్వైస్‌లు ప్లీజ్. ఎక్కువుంటాయి. యాహ్! ఫస్ట్‌లీ ఏంటంటే వాళ్ళ ప్యాషన్‌ని ఫాలో అవుతూ అండ్ వాళ్ళు చదువుతున్న స్టడీస్‌ని గూడా కంటిన్యూ చేస్తూ 2 బ్యాలెన్సింగ్‌గా ఎళ్తూ ఉంటే వన్ డే దే విల్ బిగ్ అన్నమాట. ఓకే. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ నేర్చుకున్న నాకొక స్మాల్ థింగ్ ఏంటంటే యువతకి హ్మ్. ఇక్కడ నేర్చుకున్న విద్యని మన ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇక్కడ నేర్చుకున్న విద్యని ఇక్కడ మన భారతదేశంలోనే దేశానికి ఉపయోగపడే విధంగా చేయాలని నా సజెషన్ అన్నమాట. ఓహ్! నైస్. లైక్ మెజారిటీ ఏంటంటే చాలామంది ఇక్కడ చదువుకొని అబ్రాడ్ ఎళ్ళిపోయి మన దగ్గరున్న టాలెంట్, స్కిల్ టాలెంట్స్ అంతా అన్నీ వేరే వేరే కంట్రీకి యూజ్ కంట్రీస్‌కి చేస్తున్నారు. యూజ్ చేస్తున్నారు. లైక్ మనీ కోసం. హ్మ్. సో, మనీ ఈజ్ నాట్ మనీ కావాలి నేను వద్దనట్లేదు. హ్మ్. బట్ మనీతో పాటు ఆహ్, మన దేశానికి కూడా ఏదో మనకు తగ్గ విధంగా చేయాలి గాబట్టి సో, బీ ఏ రెస్పాన్సిబుల్‌గా సో, ఉండాలని నా సజెషన్ అన్నమాట. సో గుడ్ యాహ్! అండి. థాంక్ అండ్ యూ. అండ్ అండ్ ఆల్సో ఏ స్మాల్ సర్ప్రైజ్ ఆహా! నా సైడ్ నుంచి. ఓకే. యాహ్! మీ ఆర్ట్ వర్క్. ఓహ్! వావ్! దిస్ ఈస్ సో గుడ్. థాంక్ యూ సో మచ్. యాహ్! ఇదొచ్చేసి వ్యాక్స్ ఫినిషింగ్ ఆర్ట్ అన్నమాట. మీకు ఓకే. బ్లాక్ లైన్ ఎక్కడ ఉండదు. ఓకే. యాహ్! ఇది కొంచెం టైమ్ అండి. టైమ్ ఎక్కువ తీసుకుంటది. ఇది ఎంత టైం పట్టింది? ఇది ఆల్‌మోస్ట్ నాకు 2 డేస్ టైమ్ తీసుకుంది. ఓకే. యాహ్! ఓహ్! దిస్ ఈస్ సో గుడ్. సో స్వీట్ ఆఫ్ యూ అండి. థాంక్ యూ యాహ్! సో మచ్. ఐ రియల్లీ లైక్ దిస్. మెజారిటీ ఏంటంటే లైక్ ఎవరి ఆర్ట్ వాళ్ళు చూసుకుంటే యాహ్! ఒక్క 5 మినిట్స్ అయినా హ్యాపీ అనేది ట్రూ. మా ఆర్టిస్ట్‌కి చాలా హ్యాపీ అన్నమాట.
ఓ యా మేము అందుకనే ఎక్కువ ఆర్ట్స్ ఫీల్డ్ లో ఉండడానికి చూస్తాం. యా 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 నిజంగా అది ఒక ఆర్ట్ చేసిన తర్వాత అవును. వాళ్ళ ఫేస్ లో వచ్చే హ్యాపీనెస్ ఇస్ ప్రైస్లెస్ కదా, డెఫినెట్లీ. జస్ట్ ఒక 5 మినిట్స్ అయినా దే యా ఆర్ వెరీ హ్యాపీ కదా, అన్ని మర్చిపోయేసి అవును దాంట్లో ఉంటారు. యా యా దిస్ ఇస్ సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అయ్యో, స్వీట్ ఆఫ్ యూ డెఫినెట్లీ. అండ్ ఇట్ వాస్ లవ్లీ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ, ఎన్నో మంచి విషయాలు షేర్ చేసుకున్నారు, లైక్ Thank ఆర్ట్ వరల్డ్ లో ఎలా ఉంటుంది ఏంటి అని కూడా. సో గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.